తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కొత్త ముచ్చట కలవరం సృష్టిస్తోంది. అధ్యక్షుడి మార్పు సంగతి అటుంచితే ఇన్ఛార్జ్ చేంజ్ అనే అంశం అంతకు మించి ఇంట్రెస్టింగ్ గా మారింది. సభ్యత్వ నమోదు వేళ ఢిల్లీలో ఒక నేత చేసిన ట్వీట్ ఇక్కడి నేతల్లో హార్ట్ బీట్ ను పెంచేసిందట. ఇంతకీ ఆ హాట్ ముచ్చట ఏంది? రాబోయే కొత్త ఇన్ఛార్జ్ ఎవరు? కమలం నేతల్లో కొత్త కలవరం. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ మారబోతున్నారా? రాష్ట్ర నేతలకు అభయ్ పాటిల్ భయం దేనికి? తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరైనా చర్చ జోరుగా సాగుతున్న వేళ పొలిటికల్ కారిడార్లో తాజాగా ఎంటర్ అయిన డిస్కషన్ ఆసక్తి రేపుతోంది. ఈ అంశంలో పార్టీ కీలక నేత అభయ్ పాటిల్ పేరు కీలకంగా వినిపిస్తుండడం విశేషం. పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ వేళ ఆయన చేసిన ట్వీట్ స్థానిక బీజేపీ నేతల్లో దడదడ పెంచేసిందట. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా సభ్యత్వ నమోదులో రాష్ట్ర కమల దళానికి ఆయనే దిశానిర్దేశకుడిగా వ్యవహరించారు. అయితే అధిష్టానమిస్తున్న సంకేతాలతో ఆయనే రెగ్యులర్ ప్రభారి కూడా అవుతారేమోనని భయపడుతున్నారట ఇక్కడ నాయకగణం. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారంతో ఎవరికి వారు అంచనాలతో హడావిడి చేశారు. అదే తరహాలో కేంద్ర పార్టీ నుంచి కొత్త ఇన్ఛార్జి నియామకం కూడా జరుగుతుందని భావించారు. కానీ ఢిల్లీలో జరిగిన సభ్యత్వ నమోదు వర్క్షాప్లో అధిష్టానం ప్రతినిధిగా పాల్గొన్న అభయ్ పాటిల్ పార్టీ ఆదేశాలతోనే ఆ హోదాలో హాజరైనట్లు ఆయన చేసిన ట్వీట్ తెలంగాణలోని కొంతమంది బీజేపీ నేతల గుండెల్లో గుబులు రేపింది. తెలంగాణ నేతలకు ఆయనది పరిచయం అక్కర్లేని పేరే అయినా కొందరికి మాత్రం మింగుడు పడట్లేదట. దీనికి కారణం లేకపోలేదు. పార్టీ సూచనలతో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఇన్ఛార్జిగా కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు నిర్వర్తించిన పాటిల్ పని విషయంలో ఎలా ఉంటారు అనేది పార్టీ నేతలకు బాగా తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆయనే పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ కాబోతున్నారనే వార్త వాళ్ల గొంతులో వెలక్కైపడేలా చేసింది. తెలంగాణలకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అభయ్ పాటిల్. ప్రస్తుతం సౌత్ బెల్గాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభయ్పై జాతీయ పార్టీకి అపార నమ్మకం ఉంది. అందుకే ఆయన ఎమ్మెల్యే అయినా మరో రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది. ఒకనాడు కర్ణాటకలో గోడలకు కాషాయ పార్టీ పోస్టర్లు అంటించిన అతి సాధారణ కార్యకర్త అభయ్ పాటిల్. అందుకే కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారాయన. ఇతర నేతలు కార్యకర్తలకు కూడా అదే చెబుతుంటారు. వారి నుంచి అదే కోరుకుంటారు. ముక్కుసూటి మనిషిగా క్లాస్ రూమ్ లో చండశాసనుడైన మాస్టర్లా వ్యవహరిస్తారు అనే పేరుంది. అందుకే మొన్నటి లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఆయన పనితీరు కొందరు మోదం, మరికొందరికి ఖేదం అయ్యింది. సభ్యత్వ నమోదు పోర్టల్ సహా జాతీయ పార్టీ అధికారిక వెబ్సైట్లో అభయ్ పాటిల్ను రాష్ట్ర రెగ్యులర్ ప్రభారిలో పేర్కొన్నారు. అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఆయన సభ్యత్వ నమోదు పరిశీలకుడిగా మాత్రమే రాష్ట్రానికి వచ్చారు. అభయ్ పాటిల్ అంటే కరుడుగట్టిన కాషాయ కార్యకర్త. అధిష్టానం ఏం చెబితే అదే ఫాలో అయిపోవడమే ఆయనకి తెలుసు. అదే తన వర్కింగ్ స్టైల్ అని కూడా చెబుతారు. అందుకే సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేసిన వారికే పదవుల్లో ప్రాముఖ్యత ఉంటుందని కుండబద్దలు కొట్టేశారు. వర్క్ మైండెడ్ గా పేరున్న అభయ్ పాటిల్ తనకు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేలా చేస్తానంటున్నారు. అయితే చాలా మంది నేతలు రాజకీయం అంటే స్వలాభం, పరస్పర లాభం అన్నట్టుగా చూస్తారు. దీంతో ఆయన స్ట్రిక్ట్ గా ఉండటం నచ్చని కొందరు నేతలు అయ్య బాబోయ్ అభయ్కి ఇన్ఛార్జ్ బాధ్యతలా అంటూ వణికిపోతున్నారట. ఆయనకు బాధ్యతలు అప్పగించకపోతే బాగుండు అని భావిస్తున్నారట. మరీ అంత పట్టుదల పనికిరాదని, కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉండాలని గుసగుసలాడుకుంటున్నారట. మరికొందరేమో ఆయనే కరెక్ట్, అలాంటోడొస్తేనే అసలైన కార్యకర్తకు న్యాయం జరుగుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఎవరేమనుకున్నా సభ్యత్వ నమోదు పూర్తి కాగానే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్న హైకమాండ్ ఆ వెంటనే ఇన్ఛార్జి విషయంలోనూ తుది నిర్ణయం తీసుకోనుంది. మరి అభయ్ విషయంలో ఆ నేతలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.